కొన్ని వారాలుగా వైఎస్ఆర్సీపీలో కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేసుకొని వరుసగా ఎటువంటి ఆధారాలు లేకుండా రోజు కూడా తెలుగుదేశం అనుకూలమైన పత్రిక అదేవిధంగా ఛానల్స్లో ప్రచారం చేస్తూ ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఇంకో పక్క డైవర్షన్ పాలిటిక్స్కి ఈరోజు తెలుగుదేశం పార్టీ తెరలేపింది. ఎక్కడ ఏం జరిగినా కూడా అసలు దాంట్లో వివరణ తీసుకోకుండా పూర్తిగా అవాస్తవాలన్నీ కూడా రకరకాల విధాలుగా ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మదన్పల్లిలో జరిగిన ఇన్సిడెంట్లో నిజాలు తేలాలి, మా అఫిడవిట్లో లేని ఆస్తులు ఏమున్నాయి, 1000 ఎకరాలు అన్నారు. ఒక మంత్రి 100 ఎకరాలను మాట్లాడతారు, ఒకరు 1000 ఎకరాలను మాట్లాడతారు. ఎక్కడ ఇంత గవర్నమెంట్ మిషనరీ మీ చేతిలో ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది, రెవెన్యూ సెక్రటరీ కూడా అక్కడికి రావడం జరిగింది. మరి ఎక్కడ ఆ ఫైల్స్ ఎక్కడ మిస్ అయినాయి, లేకపోతే ఎక్కడ తప్పు ఉందో చూపిమని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. 3 సార్లు అడిగినా కూడా చెప్పకుండా మళ్ళీ అదే వార్తలు ప్రచారం చేయడము, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. ఇది ఈరోజు ఈ దాడులన్నీ కూడా ఒక పైశాచిక ఆనందం. ఎలక్షన్ ఒక సంవత్సరం ముందు నుంచి కూడా చూస్తే, లేకపోతే 1.5 year ముందు నుంచి చూస్తే ఎన్ని దాడులు చేస్తే, ఎన్ని కేసులు పెట్టుకుంటే మీకు అంత రాజకీయంగా ప్రమోషన్ ఇస్తానని చెప్పడము, మీరు ఎన్ని గొడవలు చేస్తే మీకు అంత రాజకీయంగా మంచి ఉన్నత స్థాయిలో పెడతానని చెప్పి డైరెక్ట్గా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారే స్టేజ్లో వాళ్ళ పార్టీ మీటింగ్స్లో మాట్లాడడం జరిగింది. అలా రెచ్చగొట్టినప్పుడు ఈరోజు అదే కంటిన్యూ అవుతుంది. ఈరోజు చేయి దాటిపోయే పరిస్థితి, ఈరోజు నాపైన దాడి చేసి మళ్ళీ నాపైన హత్యాయత్నం కేసులు పెట్టిన పరిస్థితి, అంత దారుణంగా ఈరోజు లా అండ్ ఆర్డర్ కూడా ఉంది. ఈరోజు ఎక్కడ కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితిలో కూడా ఎక్కడ కూడా కనపడడం లేదు.